కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను 100% అమలులోకి చేయలేకపోతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే గద్దె దిగిపోవాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సౌల క్రాంతి కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదంటూ ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకుని నిరాశపడుతున్న బాధితులతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నాయకులు ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రధాన రహదారి వెంట కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయంలోకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు ఎదుట నాయకులు బాధితులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను 100% అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మండలాభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. దీంతోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ఒక్కొక్క పథకాన్ని నామమాత్రంగా ప్రవేశపెడుతూ కాలయాపన చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సైతం ప్రభుత్వం ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఏంటిదో అర్థమవుతోందని వెల్లడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవై మండల అధ్యక్షుడు కుడుకుల జనార్దన్, పట్టణాధ్యక్షులు మహేందర్, నాయకులు కోళ్ల కృష్ణగౌడ్, చిట్నేని శ్రీనివాసరావు, ఎదునూరి గోపి, బాద నరేష్, మీసా శంకర్, చీకోటి మహేష్, కమిట్కర్ పద్మ, బుచ్చలి మహేశ్వరి, గోడ బాలరెడ్డి, మద్దికుంట రమేష్, వరి వెంకటేష్ తదితరులున్నారు. ఏ హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ఆసరా పెన్షన్ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే 2,500 రూపాయలు ఒక ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఎవరైతే ఉపాధి పనిలో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి 12,000 రూపాయలు ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు, అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని మీరు ఒక ఫోటోషూట్ గా చేసి తప్పితే అది కూడా ఎవరికి వచ్చిన దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆసరా పెన్షన్లు 2,000 పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు, 2,000 ఇంతవరకు అది కూడా లేదు. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు భర్త చనిపోయి చాలా మంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి పెన్షన్ కోసం చూస్తా ఉన్నారు. మీరు కనీసం వారికి కూడా ఒక 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చేటటువంటి దాఖలాలు లేవు, కొత్త పెన్షన్లు లేవు. అలాగే మీరు ఇచ్చిన పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడంలో లేరు. ఈ రేషన్ కార్డులు చెప్తారు, ఇక మొన్ననే ప్రజాపాలన పెట్టిరు, రేషన్ కార్డులు తీసుకున్నారు, అవి ఆన్లైన్ లో చేసిన వాళ్ళకి మాత్రమే ఇలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఒక ప్రభుత్వ అధికారికి ఇలా లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చిన ఫార్ములు ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే వీళ్ళు మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు. అందుకనే మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి బాజాపగా వాళ్ళకి హామీలు నెరవేర్చుని, లేని పక్షంలో మీరు గద్దె దిగి మీరు రాష్ట్ర ప్రభుత్వం మాతో చేతనైతలే అని చెప్పేసి మీరు ప్రభుత్వం డిజాల్వ్ చేయనని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నదంటే, గెలవడానికి ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు, అవి ఇంతవరకు కూడా నెరవేరలేదు. 6 గ్యారెంటీల పథకం ఇచ్చిండు, అవి వేస్ట్ అయిపోయినాయి. మరి మహిళలకు ముఖ్యంగా ఒక మహిళ సాటి మహిళకు ఒక మండల అధ్యక్షుడు ఉండి కూడా ఆమెను స్టేజ్ మీద పిలవలేక ఆమెను కూడా మహిళలను పరుస్తురు. మరియు ఇట్లాంటి ప్రభుత్వము మొండి వైఖరి ఎందుకు చూస్తుందంటే, మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాలన అదే విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే ఇంకా అధ్వానం ఉంది. మరి మున్ముందు అయినా మహిళలకు మంచి చేయూతనిచ్చి మంచి కార్యక్రమాలు నెరవేర్చాలి. మరి కళ్యాణ లక్ష్మి భాగంగా తులం బంగారం ఇస్తా అన్నావు, 6,000 పింఛన్ ఇస్తా అన్నావు, 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు. మళ్ళా బస్సులో కూడా అయితే నువ్వు ఎందుకు బస్సు పెట్టినావు, అది వేస్ట్. మరి ఆ బస్సులు ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప అలివేంది. ఆటోలు కూడా పాపం వాళ్ళు జీవనాభివృద్ధి ఇస్తున్నావు, అది కూడా లేదు. మరి ఇవి ఇట్లాంటి ఎన్నో పథకాలు ఇచ్చుకుంటా నువ్వు గద్దెనెక్కినావు, కానీ వెంటనే నువ్వు తక్షణంగా రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అన్నగారు, విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో
ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమైతలేదు. 8 మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇలా మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళు ఓట్లు ఎంచుకున్నావు. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీ గతి అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అందాల భామలో పోటీలు పెడితే 300 కోట్లకు పైచిలకు ధనాన్ని వెచ్చించి ప్రపంచ సుందరికి నువ్వు 30 తులాల నెక్లెస్ వేసినావు. మరి తులం బంగారం పెట్టడానికి మా ఆడబిడ్డలకు నీకు ఎందుకు చేతులు వస్తలేదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాజీవ్ యువ వికాసం తీసుకున్నట్టయితే ఏడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఆ రేషన్ షాపులకు సంబంధించి కూడా ఇదివరకు మీరు ప్రభుత్వాన్ని మేము సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం. నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి మీరు పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదివరకు ఎవరికైనా రాజీవ్ యువ వికాసంలో మీరు లిస్టులు ఫైనల్ చేసినట్టుంటే ఏ విధంగా ఫైనల్ చేసారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చిన లిస్టు ఫైనల్ చేసిరా లేకపోతే నిజంగా లబ్ధిదారులను చేసిరా? మరి నిన్న కూడా డబుల్ బెడ్రూమ్లలో చాలా మంది కూడా భూమి లేని భూమి ఉండి ఉన్న చాలా మంది కూడా నిన్న మా బడుగు బలహీన వర్గాలు చాలా మంది కూడా ఇప్పటివరకు భూమి ఇచ్చిన ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. మరి ఒక ఆమె నౌకరు చేస్తే ఆమెకు ఇల్లు ఇచ్చిరా, ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు. మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు, లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు. 5 లక్షల ఇళ్లలో 3,30,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి. మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టాలని చిత్తశుద్ధి కూడా లేదు. అంటే ఎటుపోతుంది ఈరోజు మీ పాలన? అధికారులు కూడా ఒకే పార్టీ వైపు మీరు మొగ్గు. ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కావచ్చు, రేపు వచ్చేది మా ప్రభుత్వం, జాగ్రత్త.